హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ డాగ్స్. మునక్కాయ పులుసుని ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర అలాగే శనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా వేపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. ఆనియన్స్ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోండి. ఆ తర్వాత 3 చిన్న సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలను కూడా మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుసును వేసుకోండి. 10 గ్రాముల చింతపండు పులుసుని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్స్ కారం వేసేసుకోవాలి. కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపేసేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి వాటర్లో వేసుకున్న మునక్కాయ ముక్కల్ని వేసి కలిపేసేయాలి. మునక్కాయ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మునక్కాయ పులుసు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.